న్యూస్ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. ఇక ఈ రోజు హెడ్లైన్స్. వరంగల్ మట్టెవాడలోని ఫైర్ స్టేషన్ కార్యాలయంలో ఫైర్ ఆఫీసర్ శ్రీధర్ రెడ్డి మీడియా సమావేశం. ఉర్సు మహోత్సవ ఏర్పాట్లను ముమ్మరం చేయాలి, జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అదితి సింగ్. ఓల్లు నెర్మెట్లోని యాదవ సంఘం ఆధ్వర్యంలో సదర్ సమ్మేళనం. సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలి, జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్. రాజన్న దర్శనానికి వచ్చిన మహిళ అఘోరి, ఆ దర్శనం అనంతరం వివాదాస్పద వ్యాఖ్యలు. రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా రాష్ట్రీయ ఏకతా దివాస్ లో పాల్గొన్న కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల చివరి రోజు సందర్భంగా అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ జాతీయ సమైక్యతను చాటుతూ జిల్లా పోలీస్ యంత్రాంగం యూనిట్ రన్ను కర్నూలులో ఘనంగా నిర్వహించారు. రాష్ట్రీయ ఏకతా దివాస్ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు సివిల్ ఏఆర్, ఏపీ ఎస్పీ హోంగార్డులు, క్రీడాకారులు, విద్యార్థులు ఏకతా రన్లో పాల్గొన్నారు. అనంతరం ఈ ఐక్యత పరుగు జిల్లా పోలీస్ కార్యాలయం కొండారెడ్డి బుర్జు నుండి ప్రారంభమై రాజ్విహార్ కూడలి వరకు కొనసాగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న జాతీయ ఐక్యత దినోత్సవం లేదా రాష్ట్రీయ ఏకతా దివాస్ జరుపుకుంటున్నామని అన్నారు. పటేల్ భారతదేశాన్ని ఐక్యంగా ఉంచడంలో ఆయన చేసిన కృషి గురించి అవగాహన కల్పించడమే ఈ వేడుక యొక్క ప్రధాన లక్ష్యమని అన్నారు. భద్రత, సమగ్రత పరంగా అందరం కలిసి దేశాన్ని రక్షించుకుంటామని, అక్టోబర్ 31ని ఐక్యత దినంగా జరుపుకుంటామని అన్నారు. దేశ సమైక్యతను, ఐక్యమత్యాన్ని కాపాడుతామని ఈ సందేశంగా అందరికీ తెలియజేసే విధంగా అందరూ పెద్ద సంఖ్యలో యూనిటీ రన్లో పాల్గొనడం అభినందనీయమని అన్నారు. నా దేశం యొక్క అంతర్గత భద్రతను నిర్ధారించడానికి నా స్వంత సహకారం అందించాలని నేను నిర్ణయించుకుంటున్నానని ఈపై ప్రతిజ్ఞను జిల్లా ఎస్పీ అందరికీ చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో హోంగార్డ్ కమాండెంట్ సదరన్ రీజియన్ మహేష్ కుమార్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, డిఎస్పీలు బాబు ప్రసాద్, శ్రీనివాసరావు, పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్ డాక్టర్ శ్రవంతి, కర్నూలు పట్టణ సీఏలు, ఆర్ఏలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, క్రీడాకారులు, ఎన్సీసీ విద్యార్థులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా నెహ్రూ యువ కేంద్ర యూత్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్ సూచనల మేరకు ప్రతి ఒక్కరూ తల్లి పేరు మీద ఒక మొక్క నాటాలని అన్నారు. ఈ రోజు మన సమాజంలో జరుగుతున్న ప్రతి ప్రకృతి వైపరీత్యానికే కారణం కేవలం మానవ తప్పిదమే అని, చిట్టి పచ్చదనం విరబోసుకొని ఉన్న హరితవనాన్ని నిర్మానుష్యంగా ఎండివాడిన మూడుగా చేసిన ఘనత మనదేనని, సకాలంలో ఋతుపవనాలు రాకపోవడం, అతివృష్టి, అనావృష్టి సంభవించడం, ఆ కాలంలో వరదలు రావడం కేవలం పర్యావరణం దెబ్బతినడం వల్లనేనని, కాబట్టి ప్రతి ఒక్కరూ తల్లి పేరు మీద ఒక మొక్క నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకునే బాధ్యత మనందరి పైన ఉందని అన్నారు. I also pledge that I will inspire other people to protect the environment. I also request the citizens of their countries, of the world to plant at least one tree for our Mother Earth. Jai Hind, Jai Bharat. రైల్వే ఆస్తుల పరిరక్షణే ఆర్పీఎఫ్ ప్రధాన లక్ష్యమని ఆర్పీఎఫ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ షాదన్ జెడ్ ఖాన్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామకొండ రైల్వే స్టేషన్లోని ఆర్పీఎఫ్ పోలీస్ స్టేషన్ను సందర్శించారు. రికార్డులు తనిఖీలు చేసి కేసుల వివరాలు మరియు వారు ఉపయోగించే మెటల్ డిటెక్టర్ పరికరాలు ఏ విధంగా ఉపయోగిస్తారు అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రయాణికుల భద్రత కోసం ఆర్పీఎఫ్ పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని అన్నారు. రైళ్లలో నిషేధిత వస్తువులు, పదార్థాలు రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైళ్లలో మహిళల భద్రత కోసం పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రాబో రోజుల్లో నేరాలు తగ్గించేందుకు ప్రయాణికుల భద్రత కోసం రైళ్లలో సీసీ కెమెరాలు అమర్చుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్పీఎఫ్ కమిషనర్ సుభాష్, సిఐ బుర్ర సురేష్ గౌడ్, ఎస్ఐ క్రాంతి, ఏఎస్ఐలు శేఖర్ రెడ్డి, సుభాష్, ఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.
कंप्यूटर आपका काम कर रहा है, प्रिंटर काम कर रहा है? अभी आ रहा है कंप्यूटर खरीदा है, लगभग 7 करोड़ का डिमांड किया है। हैंडल करना आता नहीं आता है, ये रिकॉर्डेड मैसेज है हमारे पास नहीं है। ప్రయాణికులకు విజ్ఞప్తి, సామాజిక దూరాన్ని పాటిస్తూ మాస్క్ ధరించండి. कोविड वाले चला कैमरा आपका है ठीक, वर्किंग कंडीशन में है, टैब यूज हो रहा है, वॉकी टॉकी अच्छा अच्छा, हाँ नहीं आज तो नहीं, अब कल चलेगा। हाँ थोड़ा सा और कुछ सिस्टमेटिक करवाऊंगा ना, इसमें भी काले वाले हैं या पुराना है? अच्छा ये उसके बाद आपका 11 पार्ट 13 कहाँ है? हाँ सीरियल में दिखाओ ना आपने। इधर देखो सब थोड़ा। सर इधर देखिए सर, धरती का बोझ है जो कर दूर कर रहे हैं बाबू, फोटो खिंचा खिंचा कर भी निर्भर करता है कि जब कोई जवान, देखिए महिलाओं की सुरक्षा तो सबसे ज़्यादा फोकस का विषय है हम लोगों के लिए, और स्टार्टिंग फ्रॉम रेल मंत्री को उसके लिए जो अच्छी बेहतर सुरक्षा का इंतज़ाम हो तब हम मानेंगे जब कोच में, सारे कोच में सीसीटीवी कैमरे लग जाए। आज की डेट में ये प्रोसेस शुरू है साउथ सेंट्रल रेलवे में, और कोचेज़ में सीसीटीवी कैमरे लगाए जा रहे हैं। तो जब ये पूरे कैमरे लग जाएंगे, क्योंकि मैंने आपको बताया कि आज 17 आदमी हमारे पास हैं यहाँ, ये अगर 170 भी हो गए तब भी हर ट्रेन के हर कोच में आदमी मौजूद नहीं रह सकते। तो इसका मतलब ये है कि पहला कैमरे हैं जिससे प्रिवेंशन हो, डर लगे क्रिमिनल्स को, बदमाशों को। दूसरा यात्रियों को वी with our limited strength, sanction strength. See, they say that the jurisdiction of this Ramagundam is more than 300 kilometers, and they are manning it with 317 people. So ideally all trains should be escorted, and then only we can get hold of, we can catch, and we can seize all the illegal articles being transported through trains. So right now we have very minuscule presence in the trains because of the strength, and 30% vacancy of the RPF over South Central Railways. So we will not claim that we are not letting anything getting transported. So whichever train we are escorting, whichever stations we are there, we try and search in coordination with GRP, and our intelligence network works a lot in this. So they feed us that yes, this train is vulnerable, this train you will have transportation of ganja, this train you will have marijuana. So we go and search and we get success in that. one more final. కర్నూలు జిల్లాలో 412 కిలోమీటర్ల R&B రోడ్లపై గుంతలు పూడ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం 11.16 కోట్లు మంజూరు చేసిందని, ఈ పనులు 2-3 రోజుల్లోపు మొదలు కావాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా R&B అధికారులను ఆదేశించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర దేవాలయంకు చేసిన మహిళా అఘోరి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడుతూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అందులో భాగంగా వేములవాడ రాజన్న ఆలయంలో ఉన్న దర్గాను తీసివేయాలని కోరింది. అలాగే రేపు ఉదయం సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ గుడి దగ్గర ఆత్మార్పణ చేసుకుంటానని ఆమె పేర్కొంది. కొట్టండి, తర్వాత మీరు ఏదైనా మాట్లాడండి. లోక కళ్యాణం గురించి హరహర్ మహాదేవ్ మీరే చూస్తారు విజువల్ గా సికింద్రాబాద్ లో ఏం జరగబోతుంది అనేది. ముందు కావాలంటే ఆ వేములవాడ లోపల ఉన్న ఆ దర్గాని కూలగొట్టండి, అప్పుడు మీరు అందరు హిందువులని నేను నమ్ముతాను. హరహర్ మహాదేవ్ చాలా ఏళ్ళ నుండి కాశీలో కూడా ఉండే, ఇప్పుడు ఏమైంది, ఉందా లేదు కదా, అదే మాట్లాడండి. మరి ముందు ఆ దర్గాని తీసేయండి, అప్పుడు మీరు హిందువులని ఒప్పుకుంటాను. అంత పవిత్రమైన రాజరాజేశ్వరి గుళ్ళు అది అవసరమా? ఆ దరిద్రాన్ని మాకు, ఆ దరిద్రం మాకు అవసరమా? చీపురుతో కొట్టించుకోవడం అవసరమా? హరహర్ మహాదేవ్. కంపల్సరీ తీసే ప్రయత్నాలే జరుగుతాయి, కంపల్సరీ తీయాలని కూడా కోరుకుంటున్నాను. హరహర్ మహాదేవ్. శుక్రవారం రోజు ఉదయం 9 గంటలకు ఆత్మార్పణ చేసుకుంటారని చెప్పారు. కంపల్సరీ చేసుకుంటాను, మీరే చూస్తారు. ఇప్పుడు వేములవాడకి అయితే రావడం జరిగింది, ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి, ఏం చెప్తారు? వేములవాడ లోపల దర్గాని తీసేయండి, ఆ దరిద్రం తీసేస్తే గానీ అప్పుడు కానీ హిందూ సమాజం బాగుపడదు. దాని గురించి మీ ప్రయత్నం? నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను, చాలా పెద్ద ఎత్తున అన్నిటి గురించి ధర్మాన్ని కాపాడుతానని చెప్తున్నారు. అంటే ఏ విధంగా ముందుకు పోతున్నారు మీరు? మీరందరూ చూస్తున్నారు ఏ విధంగా వెళ్తున్నాను ఏంటిది అనేది. అంటే కార్యాచరణ ఎలా ఉండబోతుందండి? కొద్దిగా జరగండి మీరు, నేను ఎక్కువ మాట్లాడలేను. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఓళ్ళు నెర్మెట్లోని యాదవ సంఘం ఆధ్వర్యంలో సదర్ సమ్మేళనం ఏర్పాట్లు మొదలయ్యాయి. సదర్ సమ్మేళనంలో భాగంగా ఓల్డ్ నెర్మెట్లోని పంచా శ్రీకాంత్ యాదవ్ దాదాపు 15 సంవత్సరాల నుంచి దున్నపోతును అలంకరించి 3 గుళ్ళు దగ్గర వేసిన వేదిక వద్దకు తీసుకువెళ్లి విన్యాసాలు చేసి అక్కడి నుంచి 3 గుళ్ళల్లో పూజలు నిర్వహిస్తారు. ఫోటోది మంచిది, ఫోటో తీసుకోవాలా? చూడు ఒక్కసారి అందరూ వస్తున్నారు. కొంచెం లైట్ అడ్డం పడి అనుకొని మనం తలకి పెట్టి ఓకే. నా పేరు పంజా శ్రీకాంత్ యాదవ్, ఓల్డ్ నెర్మెట్ ఏరియాలో ఉంటాను. నేను ఈ సదర్ ఒక దాదాపు 10-15 ఏళ్ళ సంది తీస్తున్నాను. ఇంతకు ముందుకు మా డాడీ వాళ్ళు చేస్తుండే, కానీ నేను చేయబట్టి ఒక 10-15 ఏళ్ళ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మేము అప్పుడు ఒక 7th క్లాస్ నేను స్కూల్ బంద్ చేసిన అప్పటి నుంచి చేస్తున్నాం అన్నమాట. ఇది సదర్ నేను అంతకుముందు మా తాతలు డాడీలు అందరూ చేసిరు సదర్ పండుగ, కానీ మేము స్టార్ట్ అయితే ఒక 15 ఇయర్స్ అయింది వచ్చి. నవంబర్ 2nd రోజు తీస్తున్నాం అన్న ఇడికని ఓల్డ్ నెర్మెట్కని. ఇక్కడ మా యాదవ్ సంఘం వాళ్ళు స్టే చేస్తారు ఇక్కడ 3 టెంపుల్స్ దగ్గర, అక్కడికి వెళ్తాం అన్నమాట ఇక్కడికి. దాని తర్వాత మేము గుడికి వెళ్ళి 3 గుళ్ళకి వెళ్ళి పూజ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడి నుంచి ఊరేగింపులా సంఘం వాళ్ళు వేసిన స్టేజ్ దగ్గరికి వెళ్తాం. మా యాదవ్ సంఘం మా ఇంట్లో దొడ్లో పుట్టిన బుల్స్ ఇవి. ఒకటి సికింద్రాబాద్ గబ్బర్ యాదవ్ అని ఉంటాడు మా అన్న, అతను ఇంట్లోనే పుట్టి పెంచిండు దాన్ని, మేమేం లక్షలు పెట్టి తేలే. ఇది మా ఫ్రెండ్ కొనుక్కొచ్చింది మొన్న, ఇక్కడనే లోకల్లో కొన్నాం అన్నమాట. మేమేం కొనలేవు, ఇంట్లో పుట్టి పెరిగినాయి, ఇంత పెద్దగా పెరిగినాయి మా. దీనికి దానా, పుట్టి, కందిపొట్టు, ఇంకా అంతే అన్న, ఇంకేముండయి. దానా, కందిపొట్టు, గోధుమ పొట్టు ఇవే పెడతామన్నా, వేరే ఫీడింగ్ ఏముండయి. ఇక ఎప్పుడన్నా ఒకసారి ఏదైనా ఉన్నప్పుడు మేము అది ఏదైనా ఈవెంట్లు ఇట్లా అయినప్పుడు జర బెల్లము అవి ఇట్లా కాళ్ళ నొప్పులు రాకుండా కొబ్బరి బెల్లం పెడుతుంటాం. ఇంకా వేరే ఏం వాడము వీటికి. మీరే చూడరు వీటికి ఏం స్పెషల్ ఉండదు.
ఇవి అవి సేమ్ హైట్ సేమ్ పర్సనాలిటీ ఉన్నాయి. కాకపోతే ఇవి మా ఇంట్లో పుట్టి పెరిగినాయి. ఇక లక్షలు పెట్టి తెస్తున్నారని చెప్తారు. మేమైతే ఇంట్లో పుట్టి పెరిగినాయి. మీరు కూడా వీటి సైజ్ చూసుకోవచ్చు. తాడిపత్రి పట్టణంలో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఏఐటీయూసీ 105వ వ్యవస్థాపక దినోత్సవం గాంధీకట్ట వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి చిరంజీవి యాదవ్ పాల్గొని జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిరంజీవి యాదవ్ ఉమాగౌడ్ మాట్లాడుతూ భారతదేశంలో మొట్టమొదటి ట్రేడ్ యూనియన్ ఏఐటీయూసీ 1920 అక్టోబర్ 31వ తేదీన ముంబై నగరంలో ఏఐటీయూసీ యూనియన్ స్థాపించబడిందని అన్నారు. భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ ప్రభుత్వంతో ఏఐటీయూసీ నాయకులు కార్మికులు ఉద్యమాలు చేశారని అన్నారు. కార్మికులకు 8 గంటల పని విధానం, ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు అమలు చట్టం, అదేవిధంగా పిఎఫ్ఈఎస్ఐ బోనస్ చెల్లింపు లాంటి అనేక చట్టాలను ఏఐటీయూసీ యూనియన్ ద్వారా సాధించుకోవడం జరిగిందని అన్నారు. అందరికి కూడా రామాంజీ గారు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మరి 1920లో బొంబాయి నగరంలో ఏఐటీసీ పుట్టడం జరిగింది. మరి అప్పటి నుండి కూడా ఇప్పటికీ 105వ ఆవిర్భావ దినోత్సవం. మరి ఎప్పటికీ ఎల్లప్పటికీ కార్మికుల కోసమే ఏఐటీసీ పనిచేస్తుందని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నాం. మరి ఇప్పటి నుండి కూడా ఏఐటీసీ కార్మికుల కోసమే పనిచేస్తాం. మరి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మెడలు ఉంచే కార్యక్రమాలు కూడా భారీ ఉద్యమాలు చేస్తామని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా మన కార్మికులకు ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా అమలు చేయాలని చెప్పి ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు ఏఐటీయూసీ 105వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్మికులు అనేక మంది ఉద్యమ పోరాటాలు చేసి కనీస వేతనాల చట్టం, బోనస్ చెల్లింపు చట్టం, పిఎఫ్ఈఎస్ఐ చట్టం, అట్లాగే సమాన పని సమాన వేతన చట్టాలు తీసుకొచ్చినటువంటి ఏకైక సంఘం ఏఐటీసీ. ఈరోజు భారతదేశంలోనే మొట్టమొదటి సంఘం అంటే ఒక్క ఏఐటీసీ. ఏఐటీసీ సంఘాల్లో ఉంటే ఇతర సంఘాలు బయటికి పోయి అనేక ప్రగల్భాలు చెప్పుకుంటూ మా సంఘం గొప్పది, మా ఈ ట్రేడ్ యూనియన్ గొప్పది అని చెప్పేసి చెప్పుకుంటున్నాయి తప్ప వాటన్నిటికంటే ప్రప్రదమైన మొదటి సంఘం ఏదంటే ఒక్క ఏఐటీసీ మాత్రమే. కాబట్టి ఏఐటీసీ భారత స్వాతంత్రంలో కూడా పోరాడి మనకి స్వాతంత్రంలో కూడా పోరాటం తెచ్చినటువంటి ఈ ఏఐటీసీ సంఘానికి అనేక మంది కార్మిక సంఘాలన్నీ కూడా ఏర్పాటై ఈరోజు కేంద్ర ప్రభుత్వం 44 చట్టాలను తీసుకొచ్చినటువంటి కార్మికులు పోరాడి తీసుకొచ్చినటువంటి చట్టాలను 4 లేబర్ కోడ్ బిల్లులుగా మార్చి నిర్వీర్యం చేయాలని చూస్తుంది. అట్లాగే బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళీ తిరిగి 4 లేబర్ కోడ్ బిల్లులను ప్రవేశపెట్టాలని చెప్పేసి చూస్తోంది. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాలు అమలు చేయకుండా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేయకుండా తీవ్రంగా ఇబ్బందులు గురి చేస్తున్నారు. కాబట్టి వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఏఐటీసీ తరఫున ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. ప్రతి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరూ కూడా రెగ్యులర్ చేయాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఏఐటీసీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. గాజువాకలో దీపావళి పండుగ సందర్భంగా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను VN9 టీవీ న్యూస్ ప్రతినిధితో పెద్దగంట్యాడక డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ గోపి కృష్ణ గారితో ముఖాముఖి. ప్రజావిందు బ్యాక్ టు బ్యాక్ న్యూస్ నుంచి వచ్చామండి. సో ప్రజలకి ముఖ్యంగా మీ పేరు, మీ వివరాలతో బాంబులు పేల్చడము, టపాసులు కాల్చడము ఇటువంటివన్నీ ఉంటుంది. పిల్లలతోనే మనం జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు పెద్దల సమక్షంలోనే మందుగుండు సామాన్లు కాల్చాలి. మందుగుండు సామాన్లు కూడా కొనుక్కునేటప్పుడు ఒక నాణ్యతపరమైన షాప్ ఏదైతే ఉంటుందో, నాణ్యమైన సామాన్లు ఎటువంటి షాప్ ఏదైతే ఉంటుందో వాళ్ళ దగ్గరే తీసుకోవాలి. అలాగే
దీపావళి రోజున దీపావళి సామాన్లు కాల్చేటప్పుడు పిల్లలు పెద్దవాళ్ళ పర్యవేక్షణలో కాల్చాలి. పెద్దవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే పిల్లలతోనే కాటన్ బట్టలు ధరించాలి, కాళ్ళకి చెప్పులు కానీ షూస్ కానీ వేసుకోవాలి, పాలిస్టర్ బట్టలు వేసుకోకూడదు, లూజ్ బట్టలు అస్సలు వేసుకోకూడదు, టైట్గా ఉండే బట్టలు వేసుకోవాలి. ఓకేనా? అలాగే కాల్చిన సామాన్లు ఒకవేళ అది సగం కనుక కాలిపోయి మిగిలిపోయినట్టయితే దాన్ని మళ్ళీ మన వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు, దాన్ని మళ్ళీ పదే ముట్టిస్తూ ఉంటారు. అలాగా ముట్టించకుండా వాటిని సగం కాలిన వస్తువుని దాన్ని కాలువలో పడేయాలి, లేదంటే వాటర్ అయినా దాని మీద పోసేయాలి. బకెట్ నీళ్లు పక్కనే పెట్టుకోవాలి. మనం కాల్చినవన్నీ దాంట్లో పడేసినట్టయితే కనుక పక్క వారికి ప్రమాదం ఉండదు, మనకు కూడా ప్రమాదం ఉండదు. ఓకేనా? సేఫ్గా ఉండాలి అంటే మంచి ఓపెన్ ప్లేస్లో దీపావళి సామాన్లు కాల్చుకోవాలి. ఇంట్లో వెలిగించడము అటువంటివి చేయకూడదు. అటువంటివి చేసుకున్నట్టయితే కనుక అటు ప్రమాదాలకి దారితీయవచ్చని ఓపెన్ ప్లేస్లోనే పెట్టుకోవాలి. తర్వాత మన పెద్దగంటాలు ఎన్ని పైన సో మన ఏరియా ఎంతవరకు పరిధి ఉంది? ఇంత విధంగా మీరు పెద్దగంటాన్ని ఒక బలోపేతంగా నిలబెడుతున్నారంటే పైన తరఫు నుంచి మీకు ముందుగా మా ఛానల్ తరఫు చాలా థ్యాంక్ యూ సార్. ఇలాగే మా యొక్క ఫైర్కి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు మీరు అవేర్నెస్ చేస్తున్నారు ప్రజల మీద, ఇంకా బాగా అవేర్నెస్ చేసి తప్పకుండా ప్రజలకి చేద్దామండి. యాక్చువల్గా మనం మ్యాక్సిమం జనాలు సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాము. జనాలు కూడా మనకి మనం చెప్పిన దానికి విని మనం అనుసరిస్తే కనుక వాళ్ళు సేఫ్గా ఉంటారు, మనకి కూడా సేఫ్టీగా ఉంటుంది. పక్క వాళ్ళకి సేఫ్గా ఉంటుంది, మనకి సేఫ్గా ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలంటే ఎదుటి వాళ్ళ మీదకి వేయడం అటువంటివి చిన్నగా బిహేవ్ చేయకుండా మనం ఓపెన్ ప్లేస్లోకి వెళ్ళి మతాబులు కాల్చుకున్నామా సేఫ్గా ఇంటికి వెళ్ళిపోయాం అన్నట్టు ఉండాలి. కాలిపోయి సగం కాలిన వస్తువులు కాలవకూడదు, దాన్ని ఇచ్చేయకూడదు, మళ్ళీ రెండోసారి రీక్నేట్ చేయకూడదు. అందువల్ల ఏంటంటే ఓపెన్ ప్లేస్కి వెళ్ళి కాల్చుకుంటే అంతా హ్యాపీగా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది, అందరికీ సేఫ్గా ఉంటుంది. ఓకేనా? మీరు మా యొక్క అమూల్యమైన అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ మా ఛానల్ తరఫున. జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా ప్రభుత్వం నిర్ణయించడంతో జగ్గంపేట మండలం ఇరిపాక స్వగృహంలో రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి కొత్త కొండబాబు వేద పండితులను తీసుకొచ్చి ఘనంగా సత్కరించి వేద ఆశీర్వాదం అందించారు. అనంతరం గోకవరం టీడీపీ నాయకులు దాసరి సీతారామకృష్ణ ఇరిపాక వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించి జ్ఞాపిక అందించారు. అనంతరం పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు జ్యోతుల నెహ్రూ ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. మరి ముఖ్యంగా మా జగ్గంపేట నియోజకవర్గ ప్రజానికానికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ దీపావళి సందర్భంగా వచ్చే వెలుగు యావత్ జీవితం కూడా ఆ వెలుగుతో ప్రతి ఒక్కరు జీవించాలి అని చెప్పి కోరుకుంటూ ఈరోజు నిన్నటి రోజున నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడూ శివకేశవులను నమ్ముకున్నటువంటి నేను ఒక మంచి అవకాశం నిన్నటి రోజు రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నన్ను గౌరవించి అభిమానించి టీటీడీ బోర్డు మెంబర్గా అవకాశం కల్పించడం ఈ వయసులో పూర్తి స్థాయిలో నేను భగవంతుడికి న్యాయం చేయగలనని భావిస్తున్నాను. అటువంటి అదృష్టం కలిగినందుకు ప్రత్యేకంగా తిరుపతి వెంకటేశ్వర స్వామితో పాటు శివుడు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు అర్పించుకుంటూ ముఖ్యంగా హిందూ సమాజ ధర్మ పరిరక్షణ కోసం
నాకు ఈ ఇచ్చినటువంటి అవకాశాన్ని 100% కూడా నేను వినియోగిస్తానని, అలాగే పరిస్థితి ఉంది కాబట్టి సామాన్యుడు భక్తులకు ఉండేటటువంటి ఇబ్బందులు తెలుసు, అలాగే ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి ప్రోటోకాల్ ఇదిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఇబ్బందులు తెలుసు. ఈ అన్నిటిని క్రోడీకరించుకునే ప్రాధాన్యత అన్నదాన్ని సామాన్యుడికి ఇచ్చుకుంటూ ఎక్కడ ఏదన్నా ఒక సంస్థానం కానీ ఒక దేవాలయం కానీ విరాజల్లాలనుకుంటే దానికి పోషకులు కూడా కావాలి. ఆ పోషించేటటువంటి ప్రోటోకాల్ భక్తులకు కూడా సమాన స్థాయిలో ఇబ్బంది లేకుండా వాళ్ళని కూడా చూసుకుంటూ నడపాలన్నది మా ఆశయం. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ఆదేశాలు మాకు ఇవ్వడం జరిగింది. మరి మరొక్కసారి ఈ అవకాశం నాకు కలిగినందుకు మా శివకేశవులు ఇద్దరూ ఈ అవకాశాన్ని నాకు కల్పించారు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. నా ఉన్నతి కూడా ఈ 2 దేవాలయాలు ఇక్కడ నిర్మాణం చేసిన తర్వాత అంచెలంచెలుగా నేను ఎదుగుతూ ఒక పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా తయారవుతూ పరిణితి చెందుతూ రావడం జరిగింది. ఆ పరిశుద్ధతకు కానీ పరిపూర్ణతకు కానీ ఈ దేవాలయమే ప్రధాన కారణం. ఈ దేవాలయం నుంచి ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం. దీని ఉన్నతిని కూడా నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకుని ఇంకా బాగా ఉన్నతి చేస్తాను. అలాగే మన ప్రాంతంలో ఉన్నటువంటి జీర్ణ దేవాలయాలుగా ఉన్నటువంటి దేవాలయాలను ఉద్ధరించడానికి కూడా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.